మీకు మీ అన్నకు పదవులు ప్యాకేజీలు ఇస్తే చాలా మీ నోరు పెగలదా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే మీరు ఈరోజు తిరుమలలో ఎన్నో అపచారాలు ఘోరాలు జరుగుతున్నా ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మంలో గోమాత్రలను పూజిస్తారని, ఈరోజు గోశాలలో గోవులు చనిపోతుంటే ఎందుకు స్పందించడం లేదని రోజా అన్నారు. దేవుడితో ఎవరూ పెట్టుకోవద్దని చెప్పారు. తిరుమల విషయంలో ఎవరు తప్పులు చేసినా ఎంత పెద్దవారైనా కేసులు పెట్టాలని, కానీ గోశాలలో జరిగిన విషయాన్ని బయటపెట్టిన భూమన కరుణాకర్ రెడ్డిపై కేసులు పెట్టాలని అనడం సరికాదని అన్నారు. గోశాల పరిస్థితికి కారణమైన వారిపై కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్లో పవన్ కళ్యాణ్కు కూడా భాగస్వామ్యం ఉందని రోజా అన్నారు. పవన్ 7 కొండల మెట్లను కడగాలని చెప్పారు. టీడీపీ గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోశాల వద్దకు రావాలంటూ కూటమి నేతల సవాలు విసిరారు. కేవలం గన్ మ్యాన్లతోనే గోశాలకు వెళ్లాలని, అనుచరులతో కలిసి వెళ్లవద్దని భూమనకు పోలీసులు షరతులు విధించారు. కానీ పెద్ద సంఖ్యలో అనుచరులతో కలిసి గోశాలకు వెళ్లేందుకు భూమన ఇంటి నుంచి బయటకు రావడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భూమన వైసీపీ ఎంపీ రోడ్లపై పడుకుని నిరసన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా రోజా అక్కడకు వెళ్లి నిరసనలో పాల్గొన్నారు. దీనిపై రోజా మాట్లాడుతూ, మీరు చెప్పినట్లుగా గోశాలకు భూమన ఒక్కరినే రమ్మంటే వస్తారని, లేదా మమ్మల్ని అందరినీ రమ్మంటే వస్తామని అన్నారు. గోశాలలోని పరిస్థితి ప్రజలకు తెలవాలని చెప్పారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుతుందో అందరికీ తెలుసని, చంద్రబాబు కూడా ఆ విషయం తెలుసని, పవన్ కళ్యాణ్కు ఈ మధ్యనే కొంచెం అర్థమైందని అన్నారు.